ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన హెచ్చించబడినటువంటి నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు సహోదరి సహోదరులారా మీకు నేను తెలియపరచుకుంటూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి తన ప్రాణం ఇచ్చి మనం రక్షించడమే కాదు, ఇప్పటి వరకు కూడా మన ఆత్మ, మన ప్రాణము, మన దేహాన్ని యేసు ప్రభువారు ఈ సాయంకాలం వరకు కూడా కాపాడినందుకు ఆయనకి మనం ఎంతో వందనస్తులమై ఉన్నాం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతున్నాను. దేవుడు మనల్ని మంచి ఆరోగ్యములతోనూ మంచి ఆయుష్తోనూ దేవుడు మనల్ని ఉంచాడని నమ్మి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయమున ఈ యొక్క బైబిల్ పఠన నిమిత్తమై దేవుని వాక్యములో నుండి కొన్ని వచనాలు మనం ధ్యానించి దేవుడు అనుగ్రహించినటువంటి సమృద్ధి అయిన జీవము మనము పొందులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా సిద్ధపరచునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క లేఖన భాగంలో నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా మనం చదువుకుందాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించెను. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటేనును విరిగిపోదు. దేవుడు ఈ వాక్య భాగాలు దేవుడు దీవించి చేరువచ్చి మనతో మాట్లాడినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము యథార్థమైనది, దేవుని వాక్యము నమ్మదగినది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు ఏమాత్రము కూడా గతించవు. ఎందుకు గతించు అంటే దేవునికి సంవత్సరాలకు దేవుడంట నిరంతరము జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన నిరంతరము మార్పు లేని వాడు కనుక ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా మార్పు లేదు. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క మాటలు ఎంతో యథార్థమైనవి, పవిత్రమైనవి, నిర్దోషమైనవి. అవి మనకు జీవమును, ఆత్మనిచ్చి నడిపించేటువంటి మాటలు. ఈ మాటల మీద మీరు దృష్టి నిలిపి ఈ మాటలు మీ హృదయంలో చేర్చుకుంటే ఎంతో గొప్ప ఆశీర్వాదంతో మనము సమృద్ధి అనే జీవము మన జీవితంలో నింపబడుద్ది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి, జీవజల నదులు పారుతాయని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యములో నుండి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. అందుకని ఈ జీవ జలము కొరకై జీవ వాక్యము దగ్గరికి మనం వచ్చి ఉన్నాం. మరి జీవవాక్యం ఏం చెప్తుంది చూడండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యము దావీదు యొక్క అనుభవమై ఉన్నది. ఈ వాక్యము దావీదు యొక్క అనుభవమై ఉన్నది. కాబట్టి దావీదు ఈ కీర్తనల గ్రంథము 34వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 34వ అధ్యాయంలో దావీదు చెప్తున్నాడు, ఆయన కొన్ని పరిస్థితుల గుండా ఆయన వెళ్ళాడు, కొన్ని శ్రమల గుండా ఆయన వెళ్ళాడు. కాబట్టి ఆయన అనుభవంతో ఏం చెప్తున్నాడంటే, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థన అనే అంశం మీద మనము ఈ రాత్రి కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ప్రార్థన ఎంత ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది, ప్రార్థన యొక్క ఆవశ్యకత, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ దావీదు అన్నాడు, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడా, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును.
కాబట్టి వారి శ్రమలన్నిటిలో నుండి అన్నాడు. కానీ వారి శ్రమల్లో అంటే ఒకటో కాదు, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అన్నిటిలో నుండి యెహోవా ఆయన ఏం చేస్తాడంట, విడిపిస్తాడంట. అయితే దేవుని వాక్యం చెప్పబడుతుంది, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. చూడు, మూడవదిగా అంటున్నాడు, నీతిమంతు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించెను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెబుతా ఉంది, నీతిమంతుడంట మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడంట, అతని శ్రమలన్నిటిలో నుండి తప్పిస్తాడంట, నలిగినటువంటి వారికి యెహోవా ఆసనుడంట, నీతిమంతు కలుగు ఆపదలు అనేకములు, ఒకటి కాదు రెండు కాదు. దేవుడు మన జీవితంలో పనిచేస్తూ ఉన్నప్పుడు శత్రువైనటువంటి సాతాను కూడా మన జీవితంలో పనిచేస్తాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు సమకూర్చేవాడు, శత్రువు చెదరగొట్టేవాడు. కాబట్టి దేవుడు బాగు చేసేటువంటి వాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు మొరపెట్టగంట యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిట్లో నుండి అతన్ని ఏం చేస్తాడంట, విడిపించును. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనల్ని విడిపిస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది మనల్ని విడిపిస్తుంది. అయితే ఒక ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే క్రైస్తవుని యొక్క జీవితంలో, విశ్వాస యొక్క జీవితంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రార్థన ప్రాముఖ్యమైందంటే నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిట్లో నుండి యెహోవా వారిని విడిపించును. అయితే పరిశుద్ధమైన గ్రంథంలో ఒక వ్యక్తి జీవితంలో ఈ ప్రార్థన ఎంత ప్రాముఖ్యతను తీసుకుని వచ్చిందో, ఈ ప్రార్థన అతని జీవితాన్ని ఎలాగ మార్చిందో, ఈ ప్రార్థన అతనికి ఎంత గొప్ప ఆధిక్యం తీసుకుని వచ్చిందో కొన్ని వచనాలు మనం చూసుకుందాం. చూడండి, దేవుని వాక్యములో నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇక్కడ ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ ఈ యొక్క మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తే యూదా గోత్రానికి చెందినటువంటి ఎబ్బేజు అని ఒక మనుషుడు ఉన్నాడు. ఈ ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందాడు. అయితే ఎబ్బేజు అని పేరుకి అర్థం ఏంటి? వేదన. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వేదన ఘనతను తీసుకొని వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో వేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, ఇరుకు ఉండవచ్చు, దుఃఖం ఉండవచ్చు, అవమానం ఉండవచ్చు, నింద ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది వేదన ఘనతను తీసుకొని వస్తుంది. అందుకనే ఇక్కడ ఈ బైబిల్ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వేదన పొందినటువంటి ఈ మనుషుడు ఎలాగూ ఘనుడయ్యాడు, వేదనకును ఈ ఘనతకు మధ్యలో ఏం చేశాడు? ఇక్కడ సొంత తల్లే ఎబ్బేజును వేదనతో కన్నది అన్నారు. చూడండి, ఈ మాట మీరు గమనించాలని కోరుతున్నాను. ఈ వేదన ఎక్కడ ప్రారంభమైంది? ఆదికాండంలో 3వ అధ్యాయంలో దేవుడు మనుషుణ్ణి అక్కడ అవ్వతో చెప్పాడు, నువ్వు వేదనతో నువ్వు పిల్లలు కంటావు అన్నాడు. కాబట్టి వేదన అనేది ఆదికాండంలో ప్రారంభమైన ఈ మాట ప్రకటన గ్రంథం వచ్చే వరకు కూడా వేదనలకు ప్రారంభము అన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వేదనకు ఘనతకు మధ్యలో ఎబ్బేజు జీవితాన్ని మనం చూస్తే ఇక్కడ వేదన ఇక్కడ సొంత తల్లే ఏం చెప్తుంది? వేదన పుత్రుడు అని పేరు పెట్టేసింది. కాబట్టి ఆ తల్లే వేదన పుత్రుడు అని పేరు పెట్టినప్పుడు, ఉదాహరణకు తల్లే చులకనగా చూసినప్పుడు వారి యొక్క సహోదరులు చులకనగా చూస్తారు, వారి యొక్క బంధువులు చులకనగా చూస్తారు, లోకము కూడా చులకనగా చూస్తారు. ఎందుకని? తల్లి గౌరవంగా చూస్తే పిల్లలు కూడా గౌరవంగా చూస్తారు. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, మనల్ని ఎవరు గౌరవంగా చూడకపోయినా బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ వేదన ఘనతను తీసుకొని వచ్చిందంట. దేవుని నామమున కొందనాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క రాత్రికాల సమయం ముందు ఈ లైవ్ వీక్షిస్తున్న నీవు, ఇలాగే వీక్షించబోతున్న నీవు కూడా
దేవుని వాక్యం చెప్పబడి నీ జీవితంలో వేదనలు ఉన్నాయి, నీ జీవితంలో దుఃఖం ఉంది, నీ జీవితంలో అవమానం ఉంది, నీ జీవితంలో నిందలు ఉన్నాయి, నీ జీవితంలో బాధలు ఉన్నాయి, ఎవరు కూడా నేను పట్టించుకోవట్లే. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే వేదన ఏం తీసుకొని వస్తుంది? ఘనతను తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ వేదన అనేది మనుషుడు తెచ్చుకుంది. దేవుడు సృష్టించినప్పుడు వేదనతో నువ్వు పిల్లలకు అంటావు అని చెప్పలా. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వారిని ఆశీర్వదించి దీవించి మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని ఏలుబడి చేయమని చెప్పాడు. చూడండి, ఎందుకు? పరలోకంలో దేవుడు రాజు అయి ఉన్నాడు, భూమి మీద నరుడైనటువంటి ఆదాము కూడా రాజుగా ఏదెన్ తోటలో పెట్టాడు. అయితే ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ అవ్వమ్మ సర్పము చేత మోసపుచ్చిన కారణాన్న దేవుని వాక్యం చెప్తుంది వేదనతో నీ పిల్లలు కంటావు అని చెప్పింది. చూడండి, ఈ వేదన అప్పటి నుంచి మనుషుడికి ఇప్పటి వరకు కూడా యేసు ప్రభువు రాకడొచ్చే వరకు పుట్టే ప్రతి మనుషుడికి కూడా ఈ వేదనలు వస్తూనే ఉంటాయి. అయితే ఏ దేవుడైతే వేదనను అనుమతించాడో అదే దేవుడు వేదన వెనకాల ఘనతను తీసుకుని వస్తానని చెప్తా ఉన్నాడు. ఈ వాక్యము నమ్మదగినది, ఈ వాక్యం యథార్థమైనది, ఈ వాక్యము సత్యమైనది ప్రియమైన సహోదరి సహోదరుడా. కాబట్టి ఇక్కడ ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత వచ్చిందంటే ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి అతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. వేదన. అయితే బైబిల్ వేదన గురించి ఏం చెప్తుంది చూడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము, యోబు గ్రంథము 7వ అధ్యాయము చూడండి 11వ వచనం అంటున్నాడు యోబు. కావున నేను నా నోరు మూసికొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను, నా మనోవేదన బట్టి మూలుగుచుండెదను అన్నాడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడా, యోబు యొక్క జీవితం మనకు తెలిసి చూస్తే యోబు గురించి దేవుడే 3 సార్లు సాక్ష్యం ఇచ్చాడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునిందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమంతయో విసర్జించిన వాడు, అతని వంటి వాడు భూమి మీద ఒకడు కూడా లేడు అని చెప్పి. అయితే అలాంటి యోబు జీవితంలో ఒక నీతిమంతుడు యోబు. కాబట్టి అలాంటి యోబు ఎందుకు శ్రమపడాలి? మనం కూడా అనేకసార్లు అనుకుంటాం, నేనే ఎందుకు శ్రమపడాలి, నేనే ఎందుకు ఇబ్బంది పడాలి, నేనే ఎందుకు పరిస్థితుల గుండా నేను వెళ్ళాలి, ఇతరులకి రావట్లేదు, నేనే ఎందుకు అనారోగ్యం పాలవ్వాలి అనే ఈ యొక్క నిరాశ నిస్పృహ మన జీవితంలో, మనిషి యొక్క జీవితంలో వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప దేవుని దాసుడైనటువంటి యోబే ఇక్కడ అంటున్నాడు, కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను, నా మనోవేదన బట్టి మూలుగుచుండేదను. చూశారండి, కాబట్టి వేదన బట్టి మాట్లాడుతున్నాడంట. కాబట్టి ఆ యొక్క ఎబ్బేజు జీవితంలో కూడా మనం చూస్తే ఎబ్బేజు జీవితంలో కూడా వేదన పట్టి పీడిస్తూ ఉంది. పుట్టిన దగ్గర నుంచి వేదన ఆయన్ని వెంబడిస్తూ ఉంది. అయితే ఆ వేదన వెనకాల ఘనత ఉన్నది. కాబట్టి ఇక్కడ యోబు కూడా చెప్తున్నాడు, నా ఆత్మలో ఏముందంట? వేదన ఉంది. కాబట్టి ఆ వేదనను బట్టి నేను మాట్లాడేదను, నా మనోవేదన బట్టి నేను మూలుగుచుందును. చూడండి, మూలుగుచున్నాడంట. మాట్లాడేటువంటి స్థితి కూడా యోబుకి బలహీనమైపోయాడు. యోబు జీవితంలో మనం చూస్తే యోబు జీవితంలో సమస్తమును పోగొట్టుకున్నాడు యోబు. అయితే బైబిల్ చెప్పింది అతడు తన నోటితో కూడా పాపం చేయలేదంట. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము నిరాశ వచ్చినప్పుడు, నిస్పృహ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అనేక సార్లు మనం నోటితో నిరాశ మాటలు మాట్లాడుతూ ఉంటాం. నేను కూడా ఈ మధ్యలో కరోనా విషయంలో నేను కొన్ని నిరాశపడుతూ వచ్చా. అయ్యో, అనేక మంది దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం, మరి ఎందుకు తగ్గట్లేదు, ప్రార్థన ఏమైపోయింది అని అనుమానాలు వస్తూ ఉంటాయి.
అయితే బైబిల్ ఏం చెప్పిందంటే ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. అందుకనే ఇక్కడ యోబు చెప్తున్నాడు, నా ఆత్మ వేదన కొద్ది నేను మాట్లాడేదును, నా మనోవేదన బట్టి నేను మూలుగుచుండేదు అన్నాడంట. మరి వేదన ఎందుకు వస్తుందండి? రండి కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము చూడండి. ఇక్కడ దావీదు అంటున్నాడు 16వ వచనం నుంచి, నేను ఏకాకిని బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లో నుంచి నన్ను విడిపింపుము, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము. చూడండి, ఇక్కడ దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తే, మనం యోబు జీవితం చూసాం, అక్కడ ఎబ్బేజు జీవితం చూసాం. ఎబ్బేజు జీవితంలో చూస్తే ఎబ్బేజు జీవితంలో వేదన వెనకాల ఘనత ఉంది. కాబట్టి ఎబ్బేజు ఒక్కడే వేదన పడ్డాడు, తన సహోదరులు వేదన పడి రాయబడలేదు. కానీ వేదన పడినటువంటి ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లైవ్ వీక్షిస్తున్న నువ్వు ఎక్కడున్నా సరే, ఏ సమయంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుని వాక్యం చెప్తుంది, నీవే శ్రమ పడినప్పుడు నీవే ఘనతను నువ్వు పొందుతావు, నీవే అవమానం పడినప్పుడు నీవే ఎంతో సంతోషాన్ని పొందుతావు. కాబట్టి అందుకనే ఇక్కడ యోబు కూడా నా మనోవేదన బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పాడు. మనోవేదన బట్టి మాట్లాడుతున్నాను, మూలుగుచున్నాను అని చెప్పాడు. మరి అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యా 16వ వచనంలో 25వ అధ్యాయం కీర్తనలు 16వ వచనంలో, నేను ఏకాకిని. చూడండి, దావీదుకి ఎవరు లేరంట. నిజమే, దావీదు అభిషేకించబడిన తరువాత, ఆయన గొల్యాతును చంపిన తరువాత అతని జీవితంలో సౌలు అసూయపడి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదును తల్లిదండ్రులు కాపాడలేకపోయారు, దావీదును వారి యొక్క సహోదరులు కాపాడలేకపోయారు, దావీదును అతని భార్య అయిన మీకాలు కూడా అతని వెనకాల రాలేదు. దావీదు 13 సంవత్సరాలు అతను గుహల్లోనూ కొండల్లోనూ అడవులో తిరుగుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో దావీదు ఒంటరిగా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నేను ఏకాకినయ్యా, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. చూడండి, కరుణింపుము. రెండవది అంటున్నారు, చూడండి ఇక్కడ, నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఆయన హృదయంలో ఉన్నటువంటి వేదనలంట అతి విస్తారములంట, విస్తారములు. చూడండి, 1 కాదు 2 కాదు, దావీదు జీవితం అడుగున శ్రమే, అడుగున బాధే, అడుగున ఇబ్బందే, అడుగున ఇరుకే. ఎంతో తను నమ్మిన వారు సైతం దావీదును మోసం చేస్తూ వచ్చారు. కాబట్టి లోపట బయట ఇంట ఆయన నెమ్మది లేకుండా పోయింది. అలాంటి దావీదు అన్నాడంటే, అయ్యా నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లో నుంచి నన్ను ఏం చేయము, విడిపింపుము. తర్వాత అంటున్నాడు ఇక్కడ, నా బాధను నా వేదనను కనుగొనుము. చూడండి, వేదన ఏం తీసుకొచ్చిందంట, బాధ తీసుకుని వచ్చింది. కాబట్టి దావీదు అంటున్నాడు ఇక్కడ, అయ్యా వేదన, నా బాధను కనుకో, నా వేదను కనుగోనయ్యా, నా పాపములన్నిటిని నువ్వేం చేయాలి, క్షమించుము. చూసారండి, ఎబ్బేజు చూస్తే ఆయన వేదన పడ్డాడు, యోబు చూస్తే వేదన పడ్డాడు, దావీదు కూడా వేదన పడ్డాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎంతో చక్కని అమూల్యమైన మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ముగ్గురికిను యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో పరిశుద్ధమైనటువంటి గ్రంథములోని మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. చూడండి, ఎబ్బేజు తృప్తి నొందలేదు వేదనను బట్టి. కాబట్టి యోబు తృప్తి పొందలేదు, తన వేదనను బట్టి మాట్లాడాడు, మూలిగాడు. కాబట్టి దావీదు కూడా తృప్తి పొందలేదు తను కలిగినటువంటి వేదనను బట్టి. కాబట్టి ఆయన, అయ్యా నా తట్టు నువ్వు తిరిగయ్యా అని ప్రార్థన చేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అసమానుడు, అంటే ఎవరితో పోల్చదగిన వాడు కాదు. ఆయన మహిమ గలటువంటి దేవుడు,
అలాంటి ఆయన దేవుని వాక్యం చెబుతుంది, అతడు తన కలిగిన వేదనను చూచి ఏం పొందాడంటండి? తృప్తి పొందాడట. ఎంత ప్రేమని యేసుక్రీస్తు ప్రభువారికి. మనుషులుగా మన వేదన ఎప్పుడైతే వచ్చిందో మనం ఎంతో దుఃఖాక్రాంతులమైపోతుంటాం. ఎవరితో కూడా మనం మాట్లాడం, బయటికి కూడా మనం రాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ముందు ఇక్కడ రాయబడిందంట, వేదనను చూచి ఏం పొందాడంట? తృప్తి పొందాడంట. ఎందుకు వేదన ఘనతను తీసుకుని వచ్చింది యేసుప్రభువారి జీవితంలో? అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణలక్షణాలు రాస్తూ పౌలు అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, వేదన వెనకాతల ఘనత రావాలంటే ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది ఏమన్నాడంటే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఎందుకు కలిగి ఉండాలంట? యేసు ప్రభువారి గురించి రాయబడింది, ఆయన దేవాది దేవుడు అయి ఉండి దేవునితో సమానంగా ఉంటూ విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని రిక్తుడై ఆయన నిందను భరించాడంట. శిలువ మరణం పొందినంతగా యేసయ్య విధేయత చూపించాడంట. అందుకే దేవుని వాక్యం ఇక్కడ రాశాడు 53వ అధ్యాయంలో, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందాడు. ఎందుకు తృప్తి పొందాడు? యేసుప్రభువారు తెలుసు ఈ వేదన వెనకాల ఘనత ఉందని. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏం రాశాడంటే, క్రీస్తు యేసు కలిగిన మనసుని మీరును కలిగి ఉండండి. ఆయన దేవుడై ఉండి దాసుడైపోయాడు. ఆయన దేవునితో సమానం విడిచిపెట్టి కూడా భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలిగా పుట్టాడు. శిలువ మరణం పొందినంతగా, అనగా ఆ శాపగ్రస్త మరణం పొందినంతగా యేసు ప్రభువు విధేయత చూపించాడు. కాబట్టి ఆ కింద వచ్చిన రాస్తాడు, ఎందుచేత అంటే అండి, శిలువ మరణం పొందినందుచేత, తగ్గించుకున్నందుచేత, దాసుని రూపం ధరించుకున్నందుచేతన ఆయన, అక్కడ రాయబడింది, పరలోకమందున్న వారిలో కానీ భూమి ఎందున్న వారిలో కానీ దేవుని నామం ఎంతో ఘనపరచబడిందంట. ప్రతివాని మోకాలు యేసునామను వంగాలని, ప్రతివారి నాలుక తండ్రిని దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువారిని ఒప్పుకోవాలని అన్ని నామముల కంటే యేసయ్య నామమును ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువు నామమును హెచ్చించాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, మన ప్రభువే వేదన గుండా వెళ్ళినప్పుడు, మన రక్షకుడే వేదన గుండా వెళ్ళినప్పుడు, మన విమోచకుడే వేదన గుండా వెళ్ళాడు, మనము కూడా ఆయన దారినే వెళ్ళాలి. మనము కూడా ఆయన మార్గంలో వెళ్ళినప్పుడు ఆయన ఏదైతే మహిమను పొందాడో మనము కూడా అలాంటి మహిమతో కూడా ఘనతను మనం పొందుతాం. కాబట్టి ఇప్పుడు శ్రమ పడుతున్న నీవు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్న నీవు, ఇప్పుడు ఇరుకుపడుతున్న నీవు ఈ దినం ఉండదు. అందుకే బైబిల్ చెప్తుంది కీర్తన 30వ అధ్యాయంలో, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినా ఉదయమున సంతోషము కలుగుద్ది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తుంది సంతోషం కలుగుద్దంట. ఎప్పుడు? శ్రమ లేకుండా మనకు ఆశీర్వాదం రాదు. శ్రమ పడకుండా మహిమను పొందలేం. శ్రమ లేకుండా మనం పరలోకాన్ని పొందలేం. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తనకు కలిగిన చూచి యేసు ప్రభువారు ఏం పొందాడంట? తృప్తి పొందాడు. అందుకని ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి అంటాడు, ఆయనంట యేసయ్య యొక్క లక్షణం ఏంటంటే ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడంట. అందుకే దేవుడు తన తోటి వారందరికంటే యేసయ్యను ఆనంద తైలముతో అభిషేకించెను. చూసారండి, దేంతో అభిషేకించాడు? యేసు ప్రభువారిని ఆనంద తైలంతో అభిషేకించాడు. ఎందుకు? ఆయన నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. అందుకే యేసు ప్రభువారి గురించి రాస్తాడు ఎబ్రీ పత్రికలో, ఆయన పవిత్రుడు, నిర్దోషి, కల్మషం లేనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు, ఆయన ఆకాశ మండలం కంటే హెచ్చైనటువంటి దేవుడు. అలాంటి ఆయన తనకు కలిగిన వేదనను చూచి ఏం చేస్తాడంట? తృప్తి పొందుతున్నాడంట. కాబట్టి ఎబ్బేజు యొక్క వేదన తృప్తి రాలేదు. కాబట్టి యోబు యొక్క వేదనను చూసి అతను తృప్తి పొందలేదు, దావీదు వేదన చూసి తృప్తి పొందలేదు. వారు వెలుగెత్తి ప్రార్థన చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారితో పోల్చదగిన వాడు కాదు.
యేసు ప్రభు వారితో వారు సరిపోయిన వారు కాదు. ఎవరు కూడా ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభు వారితో పోల్చదగిన వారు ఎవరు కూడా లేరు. అందుకనే ఆ పరమగీతాల్లో షూలమతి అంటుంది, వారు అడిగారు కన్యకలు, అమ్మా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? అప్పుడు ఆమె అంది, నా ప్రియుడు ఎవరనుకున్నారు? నా ప్రియుడు అందరిలాంటి వాడా? అందరితో సమానం అనుకున్నారా? కాదు, నా ప్రియుడు రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, 10,000 అతను గుర్తించవచ్చును. చూసారా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధమైన అతి పరిశుద్ధుడు. అతి పరిశుద్ధుడు, సామాన్యమైన పరిశుద్ధత కాదది, అతి పరిశుద్ధుడు. అలాంటి అతి పరిశుద్ధుడు దేవుడు వేదనను చూసి ఎందుకు పొందాడా? తృప్తి పొందాడంట. తృప్తి పొందాడు. దేన్ని బట్టి తృప్తి పొందాడు? అక్కడ రాశాడు చూడండి, నీతిమంతుడైన ఆ సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయను. అతను వేదన, యేసుప్రభువారు భరించిన వేదన నీకు నాకు ఏం తీసుకొచ్చిందంట? ఏం తీసుకొచ్చింది? నిర్దోషులుగా చేసిందంట. నిర్దోషులుగా చేసింది. చూసారా, యోబు యొక్క వేదన తన ఇంటి వారి కొరకే, దావీదు యొక్క వేదన తన వారి కొరకే. కాబట్టి యెబ్బేజు యొక్క వేదన తన కోసమే. అయితే యేసుక్రీస్తు ప్రభువు వేదన అనేకులకు. అందుకే అన్నాడు, అతడు తనకు కలిగిన వేదన చూచి ఏం పొందాడంట? తృప్తి పొందంట. వేదనతో ఆయన ప్రేమించాడు మనల్ని. కాబట్టి తనకు అనుభవ జ్ఞానము చేత అనేకులు ఏం చేశాడంట? నిర్దోషులుగా చేశాడంట. చూడండి, మరి ఇంకొక ఆయన జీవితం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము చూడండి 21వ వచనం. ఇక్కడ 20వ వచనం నుంచి కూడా చూస్తే, కోతకాలము గతించినది, గ్రీష్మకాలం జరిగిపోయేను, మనము రక్షణ నొందకై ఉన్నామని చెప్పుదురు. 21వ వచనం, నా జనుల వేదన బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ఇక్కడ దైవజనుడు ప్రవక్త ఇర్మియా దేవుని ప్రజల యొక్క వేదనను చూసి ఆయన ఆ వేదనను తట్టుకోలేక వేదన పడుతూ ఉన్నాడు. కాబట్టి వారు అనుకుంటున్నారు, కోతకాలం గతించిపోయిందయ్యా, గ్రీష్మకాలం జరిగిపోయిందయ్యా, నాకు ఏం కలగలేదు? రక్షణ కలగట్లేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 21వ వచనంలో, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. చూడండి, వేదన ఏం తీసుకుని వచ్చింది? ఘోర భయాన్ని తీసుకుని వచ్చింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం అనేక సార్లు వేదనలో భయము గుప్పిట్లోకి మనం వెళ్ళిపోతుంటాం. అయితే పరిశుద్ధాత్మ ఏం చెప్తుందంటే, దేవుడు మనకిచ్చిన ఆత్మ శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, పిరికితనము గల ఆత్మ ఈలే దేవుడు మనకి. కాబట్టి అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది, దేవునందు భయభక్తులు గలవారు ఎలా ఉంటారంట? నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. కాబట్టి యెబ్బేజు తన జీవితంలో వేదన వచ్చినప్పుడు యెబ్బేజు ధైర్యంగా నిలబడ్డాడు. కాబట్టి యోబు కూడా తన యొక్క వేదన వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడ్డాడు. కాబట్టి దావీదు కూడా తన యొక్క వేదన కలిగినప్పుడు ధైర్యంగా నిలబడ్డాడు. అయితే యేసుప్రభువారు కూడా తనకు కలిగిన వేదనను చూచి యేసుప్రభువారు అందరు యేసయ్యని విడిచిపెట్టినప్పుడు కూడా సిలువ మీదకి ఒంటరిగానే వెళ్ళాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి గురించి సాక్ష్యం ఇచ్చాడు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైనవి చేర్చున్నాను కనుక ఆయన నేను ఎప్పుడు ఒంటరిగా లేను అనేటువంటి దృఢనమ్మకముతో తండ్రి యొద్దను భూమి మీద దిగి వచ్చాడు. అలాగే భూమి మీద ఇదే దృఢనమ్మకతో సిలువ మీదకి ఎక్కాడు. ఆ సిలువ మీద ఎక్కినప్పుడు తండ్రి కనబడలా. తండ్రి తన ముఖాన్ని దాచుకున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో హృదయ వికారమైన కేక వేశాడు, తండ్రి నా దేవా నీ వేళ నా చెయ్యి విడిచిపెట్టితివి. చూడండి, అయిన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సిలువలో ధైర్యంను విడవలేదు. ఇక్కడ ఇర్మియా కూడా ఏం చెప్తున్నాడంటే, నా జనులకు కలిగినటువంటి వేదన బట్టి నేను వేదన పడుచున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినాల్లో నేను చేయవలసిన పని ఏంటంటే, జనులు వేదన పొందుతూ ఉన్నారు, ఎక్కడ చూసినా నెమ్మది లేదు,
సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఎక్కడ చూసినా కలవరంతో ఉన్నారు. అయితే అలాంటి వారి కొరకు క్రైస్తవులమైన నీవు నేను చేయవలసిన పని ఏంటంటే, ఇర్మియా చెప్తున్నట్టు చూడండి, విలాపవాక్యములు 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. నా జనుల కుమారి కలిగిన ఆశ్రము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే జనులకు కలిగినటువంటి నాశనము చూడగా కన్నీళ్ళు ఏమైపోతున్నాయి? క్షీణించిపోతూ ఉన్నాయంట, వేదన. కాబట్టి లోకాసువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువు వేదన మనం చూస్తే, సిలువ మీదకి వెళ్ళేటప్పుడు ఆ గెత్సేమని తోటలో ప్రార్థన కొరకై వచ్చేటప్పుడు శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. ఈయన వేదన ఆతురపడి ప్రార్థన చేశాడంట. ఆయన చెమట రక్త బిందు వల్ల ఆయను చూడండి, ఆయన వేదన పడి ఆతురపడ్డాడు, ఆ సిలువను ఆయన జయించాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వేదన ఘనతను తీసుకొని వస్తుంది. అదే ఇక్కడ వేదనకు ఘనతగా మార్చబడాలి అంటే మనం ఏం చేయాలో దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, రండి, 1 దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము ఇక్కడ 10వ వచనం చూడండి. ఇక్కడ ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి ఇది చేశాడండి. ఈ దినాల్లో క్రైస్తవులమైన మనము, దేవుని పిల్లలమైన మనము, నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా దేవుని వైపు తిరుగు. అందుకే యాకోబు పత్రికలు యాకోబు అంటున్నాడు, దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి లోబడి ఉండండి, అపవాది అప్పుడు పారిపోతాడంట. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ ఎబ్బేజు జీవితంలో వేదన చూశాం. ఈ వేదన ఘనత ఎలా తీసుకుని వచ్చిందంటే, ఇక్కడ రాయబడింది, ఎబ్బేజు ఏం చేశాడంట అండి, ఇశ్రాయేలులో దేవుని గురించి మొరపెట్టాడు. కాబట్టి దేవునికి ఇంకొక పేరు, ఏం పేరండి? దేవునికి ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వాడు. కాబట్టి ఇశ్రాయేలు ఇప్పుడు ఎబ్బేజు తన తల్లి దగ్గర ఆదరణ దొరకలా, సహోదరుల దగ్గర ఆదరణ దొరకలా, ఎక్కడ కూడా ఆదరణ దొరకలా. అందరూ అంటున్నారు, అయ్యా ఇది వేదన పుత్రుడు అంటున్నారు. అయితే చూడండి, ఈ లోకంలో ఎవరైనా మనము చూస్తే మన భారతదేశంలో ఎవరైనా మూల నక్షత్రంలో పుట్టాడు అనుకోండి, అలాంటి వాడిని అందరూ ఏమంటారంటే, ఇది మూల నక్షత్రం రా అంటారు. అలాంటి వాడు ఆ ఇంట్లో పుట్టగానేనంట ఎంతో దరిద్రం వస్తుందని మన భారతీయులు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వాడు కొంతమంది చంపేయడానికి కూడా ఇష్టపడతారంట. అలాంటి వాడిని చూడండి, ఇక్కడ వేదనతో తల్లి కంది, అయ్యో నేను అందరినీ మంచిగానే సుఖమైన ప్రసూతి కన్నాను, అయితే వీడు మాత్రం వేదనతో కన్నాను, వీడి పేరు వేదన పుత్రుడు అని పేరు పెట్టేసింది. వారు అన్నారు కూడా వేదన పుత్రుడు అన్నారు. అయితే ఈయన మాత్రము వారి తల్లిని పట్టించుకోవాలా, వారి యొక్క సహోదరులను పట్టించుకోవాలా. అయితే తన హృదయాన్ని ఎటు తిప్పాడు? దేవుని వైపు తిప్పాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు నిరాశపడొద్దు, నిస్పృహపడొద్దు. జీవమగల దేవుడు మనకున్నాడు, మన రక్షకుడు మనకున్నాడు, విలువైన రక్తం ఇచ్చి కొన్నటువంటి దేవుడు మనకున్నాడు. అందుకనే ఆయన జీవమగల దేవుడు, ఆయనే మనల్ని రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ఇక్కడ ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనతలోనికి రావడానికి కారణం ఏంటంటే ప్రార్థన. వేదనకు ఘనతకు మధ్యలో ప్రార్థన వచ్చింది. కాబట్టి ప్రార్థన తీసుకుని వస్తే ప్రార్థన ఘనతను తీసుకుని వచ్చింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాట వింటున్న నీవు ఈ హృదయంలో ఈ మాటను నువ్వు భద్రం చేసుకో. ఈ పేదరికంలో ఉన్న నీవు, బాధలో ఉన్న నీవు, ఇబ్బందిలో ఉన్న నీవు, ఇరుకులో ఉన్న నీవు, దుఃఖంలో ఉన్న నీవు, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను సంధిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తాకి ఈ మాట చెప్తా ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే ఈ మాట విన్నప్పుడు దీని మీద నువ్వు మనసు లగ్నం చేయి. వేదన ప్రార్థన తీసుకుని వస్తే ప్రార్థన ఎబ్బేజు జీవితంలోనికి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. కాబట్టి ఎబ్బేజు 4 విషయాలు ప్రార్థన చేశాడు. ఇక్కడ మొదటిదిగా ఏమన్నాడంటే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. ఏం కావాలి? ఏం కోరుతున్నాడు?
ఆశీర్వదించు. ఎందుకని? ఆదికాండం 1వ అధ్యాయంలో మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వదించే దేవుడండి ఆయన. అందుకే ఎబ్బేజు అన్నాడు, నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించండి. ఏం చేయమన్నాడంట? ఆశీర్వదించండి. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదాము స్త్రీని పురుషుని తీసుకుని వచ్చి దేవుడు వారిని ఏం చేశాడంట? ఆశీర్వదించాను. మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు నిండించి భూమిని ఏం చేయమన్నాడు? ఏలుబడి చేయండి అన్నాడు. కాబట్టి దేవుడు ఆస్వాదించే దేవుడు. కాబట్టి ఇక్కడ ఈ మనుషుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నిశ్చయంగా నువ్వు నన్ను ఏం చేయాలి? ఆశీర్వదించాలి అన్నాడు. రెండవది ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. చూసారా? దేవుని హస్తములను ఏం చేయాలి? నడిపించాలి. దేవుని హస్తములను నడిపించాలి. దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. దేవుని హస్తం ఏం చేయాలి? మనకు తోడుగా ఉండాలి, మనల్ని నడిపించాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని వాక్యం. అందుకే దావీదు కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయనను పరుండజేయుచున్నాడు, శాంతికర జలం వద్ద ఆయన నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుతున్నాడు అన్నాడు. గాఢాంధకారములో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఏం చేస్తాయి? ఆదరిస్తాయి అని చెప్పాడు. కాబట్టి రెండవదిగా ఎబ్బేజు చేసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా. ఆయన ప్రార్థనకి ఏం కనబట్లా. కాబట్టి ఆయన ప్రార్థన ఏమి కనబట్లా. 4 పాయింట్లు పెట్టాడు. మొదటిది ఏమన్నాడంటే, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించు దేవా అన్నాడు. రెండవదిగా ఏమంటున్నాడంటే, నీ హస్తము ఏం చేయాలంట? నాకు తోడుగా ఉంచు. దేవుని హస్తం మనకి ఎలా ఉండాలి? తోడుగా ఉండాలి. చూడండి దేవుడి గురించి ఏం రాస్తూ వచ్చాడు చూడండి. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మొదటి వచనం చూస్తే ఏమన్నాడు చూడండి, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకున్నట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. 3వ వచనం అన్నాడు చూడండి, వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలు హోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను. ఆకాశం యెహోవా బలిష్ఠుడు. చూడండి మన దేవుడు ఎవరు? బలిష్ఠుడు. నీ సమస్య ఎంత పెద్దదైనా మనం పెద్ద దేవుని మనకి కలిగి ఉన్నాం. ఆ పెద్ద దేవుని దగ్గరికి నీ పెద్ద సమస్య తీసుకొచ్చినప్పుడు ఆ సమస్య చిన్నదైపోద్దని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది. ఎందుకని? ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలతో ఓరెత్తినట్లు చేయుచున్న. చూడండి ఈ దినాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచమంతా కరోనాతో బాధపడతాం. కరోనా అయిపోయిందిరా అంటే మన వైజాగ్లో ఉదూర్తి కంటే భయంకరమైన తుఫాను వస్తుందని చెప్పారు. అది పోయిందిరా అంటే నిన్న ఎల్జీ గ్యాస్ లీక్ అయ్యి కొన్ని వందల మంది హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో ఎవరికి తెలియట్లా. అయితే దేవుని వాక్యం చెప్తుంది, చూడండి ఇక్కడ విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను. ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు అండి దేవుడు. అందుకే బలిష్ఠుడని దేవుని రెక్కల కిందకి రావాలి, మనం రెక్కల కిందకి రావాలి. అందుకని మలాకీ గ్రంథాలు అంటాడు, నీతి సూర్యుడు మీ పైన ఉదయించును, ఆయన రెక్కలు మీకేం కలుగజేస్తాయి? ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. అందుకే ఆయన చేతులను అంటున్నాడు. యొబ్బేజు రెండవదిగా కోరుకున్నది ఏంటంటే, మొదటిదిగా ఏం కోరుకున్నాడు? అయ్యా నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించు అన్నాడు. రెండవది నీ హస్తము నాకు తోడుగా ఉంచు అన్నాడు. మూడవది అంటాడు, నా సరిహద్దులు నువ్వేం చేయాలి? విశాలపరచుము. సరిహద్దులు ఏం చేయాలన్నాడు? విశాలపరచుమన్నాడు. నాలుగవదిగా ఏం చెప్తున్నాడు? ఏ కీడు కూడా నాకు రానియొద్దు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తుంది. అందుకే యోబు చుట్టూ, యోబు యొక్క కుటుంబం చుట్టూ, యోబు యొక్క ఆస్తి చుట్టూ కూడా దేవుడు 3 అంతల కంచె వేశాడు. కంచె
కాబట్టి అందుకే కీర్తన 34:7 రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలండి వారిని రక్షించును. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ ఘనతను తీసుకొని వచ్చింది. వేదన ఏం తీసుకొచ్చింది? ఘనతను తీసుకొని వచ్చింది. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఈ ఘనత రావాలి అంటే వేదన రావాలి. వేదనకు ఘనతకు మధ్యలో ఏమొచ్చిందంట? ప్రార్థన వచ్చింది. కాబట్టి అందుకే పేతురు రాస్తాడు, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నవి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వెక్కడ ఉన్నా సరే నీ వేదన పోవాలి అంటే, నీ వేదన ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే నీ జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యమైనది. కాబట్టి మనుషుడైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడో ఆ మనుషుడు ఆశీర్వదించబడినవాడుగా బైబిల్ చెప్తుంది, ఆశీర్వదించబడినటువంటి వాడు. కాబట్టి అందుకనే మన నిర్లక్ష్యం చేసేసాం. కాబట్టి ఆ ప్రార్థనను దేవుని వాక్యం చెప్తుంది. నేను ఒక ఉపమానం మీతో చెప్పాలని కోరుతున్నాను. ఒక యవనస్తుడు ఎంతో మంచిగా చదువుకున్నాడు. చదువుకున్నటువంటి యవనస్తుడికి జ్ఞానం ఉంది, తెలివి ఉంది, తర్వాత అతనికి అందం కూడా ఉంది. ఆయన ఇప్పుడు ఉద్యోగం చెయ్యాలని బయలుదేరేళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉద్యోగం ఉద్యోగం లేదు అని పంపేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన బతకాలి కాబట్టి ఉద్యోగం కావాలి. ఇప్పుడు ఆయన ఒక కట్టెల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పలానా చదువుకున్నాను, పలానా డిగ్రీలు నాకున్నా, ప్రార్థన నాకు ఇది ఉద్యోగం లేదయ్యా అని చెప్తూ ఉన్నప్పుడు అన్నాడు, అయ్యా నా దగ్గర పెద్ద పనేం లేదు, ఇక్కడ దూరంలో ఒక అడవి ఉంది, ఆ అడవిలో చెట్లు కొట్టుకుని రా అని చెప్పాడు. కాబట్టి ఆ చెట్టు ఒక్కొక్క చెట్టుకు ఒక 10 రూపాయలు ఇస్తాను అన్నాడు. కాబట్టి ఈ కట్టెల వ్యాపారికి గొడ్డలు ఇచ్చాడు. ఆ గొడ్డలు పట్టుకుని వెళ్ళి ఏం చేశాడంటే, మొదటి రోజు అడవికి వెళ్ళాడు, ఒక 20 చెట్లు కొట్టేశాడు. ఆ 20 చెట్లు తీసుకొచ్చి కట్టెల వ్యాపారికి ఇస్తే ఆ కట్టెల వ్యాపారి 200 రూపాయలు ఇచ్చాడు. తర్వాత రెండో రోజు వెళ్ళాడు, 10 చెట్లే కొట్టాడు. తర్వాత 3వ రోజు వెళ్ళాడు, 5 చెట్లే కొట్టాడు. 4వ రోజు వెళ్ళాడు, 2 చెట్లే కొట్టాడు. అప్పుడు 5వ రోజున కట్టెల వ్యాపారి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, అయ్యా నేను ఈ ఉద్యోగానికి అన్ఫిట్నయ్యా, మొదటి రోజులో ఉన్న బలము ఇక్కడ 5వ రోజుకి వచ్చే బలము లేదు. నేను మొదటి రోజు 20 కొట్టాను, తర్వాత అనుకున్నాను 30 కొడదాం అనుకున్నాను, 40 కొడదాం అనుకున్నాను. కానీ నా ఊహేమో పైకి అంటే రేషియో పెంచాలనుకుంటున్నాను. అయితే నేను అనుకున్న తక్కువగా నా యొక్క గణాంకాలు పడిపోతున్నాయి అన్నమాట. అప్పుడు ఆయన కట్టెల వ్యాపారి అనంట, నీ గొడ్డలు తీసుకురారా అన్నాడంట. ఆ గొడ్డలు తీసుకుని వస్తే ఆ గొడ్డలకి ఏం లేదు, పదును లేదు. మొదటి రోజు పదునుతో 20 చెట్లు కొట్టేశాడు. ఆ పదును ఏమైపోయింది, పోయింది. కొట్టాలని ఆశతో పదును సానబట్టుకోలే. చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజులో ఆత్మలు సంపాదించాలి, సంఘాలు అభివృద్ధి పొందాలి, అనేకులు ఆస్వాదించబడాలి అనుకుని అలాంటి మైకంలో ఈ ప్రార్థన అనేటువంటి సారణ మనం మర్చిపోయాం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ క్షణమే, ఈ దినమే ఎబ్బేజు యొక్క వేదనను దేవుడు ఘనతగా మార్చిన దేవుడు. ఆ దినాల్లో ఉన్న దేవుడు ఈ దినాల్లో కూడా ఉన్నాడు. ఆ దినాల్లో ఎబ్బేజును ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుని వైపు తిరుగు, దేవుని పాదాలు పట్టుకో. అందుకే రాజును ఆశ్రయించకంటే యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవుని వైపు తిరుగు. అందుకే కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు ఎక్కడి నుండి సహాయం వచ్చును అన్నాడు. కాబట్టి సృష్టి వైపు సహాయం లేదు సహోదరుడా, సృష్టికర్తని దేవుని వైపు సహాయం ఉంది. అందుకనే దేవుని వాక్యం చెప్పబడుతుంది ఏంటంటే, ఇశ్రాయేలీయుల దేవుడు ఎబ్బేజును ఆస్వాదించినట్టుగా నిన్ను కూడా ఆస్వాదించినట్లుగా ప్రభువు నీకు సహాయం చేయనుగాక. కాబట్టి ఈ దినమునే నీ మోకరించి ప్రార్థన చేయి. నీ మోకాడు చూడండి, పౌలు అంటాడు ఎబ్రీ పత్రికలో, ఈ మాట చూసి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. ఎబ్రీ పత్రిక
12వ అధ్యాయము 12వ వచనం చూడండి. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి. ఏం బలపరచాలండి? వడిలిపోయే మన చేతులు, సడలిపోయే మన మోకాళ్ళు బలపరచండి. కాబట్టి ఈ టైంలోనికి దేవుడు అనుమతించింది ఏంటంటే ప్రార్థనా జీవితం రావాలి. ఇశ్రాయేలు దేవుడు అటువంటి యెహోవా దేవుడు యెబ్బేజు యొక్క అవమానాన్ని, యెబ్బేజు యొక్క నిందను ఆశీర్వాదంగా మార్చాడు. అతని తల్లే వేదన పుత్రుని పేరు పెట్టేసింది. అయితే అక్కడ రాయబడింది, తన సహోదరులందరికంటే ఎక్కువగా ఘనత పొందాడు. కాబట్టి తన సహోదరులకును ఈయనకున్న వ్యత్యాసం ఏంటంటే, తన సహోదరులు దేవుని వైపు తిరిగినట్టు రాయబడలేదు, కానీ యెబ్బేజు దేవుని వైపు తిరిగాడు. సహోదరులు ప్రార్థన చేసినట్టు రాయబడలేదు, కానీ యెబ్బేజు దేవుని వైపు ప్రార్థన చేసి, అయ్యా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అన్నాడు. రెండవదిగా అన్నాడు, నీ హస్తము నాకు తోడుగా ఉంచు అన్నాడు. మూడవదిగా అంటున్నాడు, నా సరిహద్దులు విశాలపరచమన్నాడు. నాలుగవది, ఏ కీడు కూడా రానికుండా చేయమన్నాడు. యేసుప్రభువు వారు కూడా శిష్యులు చెప్పిన ప్రార్థన ఏంటంటే, దుష్టంని తప్పించబడాలంటే, శోధనలకు వెళ్లకుండా ఉండాలంటే మెలకువ కలిగి ఉండి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమని. అలాంటి ప్రార్థనా భారము దేవుడు మన హృదయంలో పెట్టును గాక. దేవుడు యెబ్బేజును దీవించిన దేవుడు మనలను, మన కుటుంబాలను, చేరువచ్చే సంఘాలను కూడా దేవుడు ఈ రాత్రికాల సమయం దీవించును గాక. ప్రభువు మీకు సమృద్ధి అయిన జీవము అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల మా ప్రియమైన తండ్రి, జీవముగల మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామను బట్టి వందనాలు చెల్లించుకుంటూ మీ పాదం ఎద్దకు వచ్చాం. మీ వాక్యములో మీరు మాకు అనుగ్రహించిన సమృద్ధి అయిన జీవాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ వాక్యము సత్యమైనది, మీ వాక్యం యథార్థమైనది. దేవా, వేదన ఘనతను తీసుకుని వచ్చింది. యెబ్బేజు జీవితంలో, యోబు జీవితంలో, అలాగే ప్రభువా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఎంతో గొప్ప ఘనతను తీసుకుని వచ్చింది. కాబట్టి ఎవరైతే మాకు తెలియకుండా వేదనల గుండా, దుఃఖాల గుండా, బాధల గుండా వెళుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన ఎంత శక్తివంతమైందో, ప్రార్థన వారి జీవితం ఎలాగో మార్చిందో మీరు మాకు బయలుపరిచారు. చేయబడిన పరిచర్యను దేవా నీరు కట్టి ఫలింపచేయండి. మా హృదయంలో ఎట్టి భారాన్ని ఉంచండి ప్రభువా. నిజమే ప్రభువా, ఒడిలిపోయిన చేతులను సడలిన మోకాళ్ళు మీరు బలపరచండి. ప్రార్థన రహితము కలిగినటువంటి వారం ప్రభువా, ప్రార్థన లేమి కలిగినటువంటి వారిని ఒప్పుకున్నాం. అందుకే ప్రభువా, ప్రార్థనాపరులు మా దేశంలో లేపుకోండి, మా సంఘాలు లేపుకోండి, మా యొక్క తండ్రి కుటుంబాల్లో మీరు లేపుకోమని ప్రార్థిస్తున్నాం. యెబ్బేజును దీవించిన దేవా, మమ్మల్ని అందరినీ కూడా ఆస్వాదించమని కోరుతున్నాం. మా భారతదేశాన్ని దీవించము, ప్రపంచాన్ని దీవించము. ముఖ్యంగా కరోనా కొరకై ప్రార్థిస్తున్నాం. దేవా, మీ వాక్యాన్ని పంపండి ప్రభువా, ప్రజలను మీరు స్వస్థపరచమని కోరుతున్నాం ప్రభువా. దేవా, ఆ వ్యాక్సిన్ కూడా కనిపెట్టారని చెప్తున్నారు. అది త్వరలో అందరికీ అందుబాటు వచ్చేలో మీరు సహాయం చేయండి. తిరిగి ప్రభువా, మా యొక్క నాయకులు మీరు ఆస్వాదించండి ప్రభువా. దేవా, అలాగే ప్రభువా, ఈ కరోనా విషయంలో పోరాడుతున్నటువంటి డాక్టర్స్ కొరకై ప్రార్థన చేస్తున్నాం, నర్సుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా, పోలీసు వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా, మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికుల కొరకై ప్రార్థిస్తున్నాం. దేవా, అనేక మంది తండ్రి ఎంతో బయట ఉండి దేవా వారు తమ ప్రాణాలు తెగించి దేవా ప్రజల కొరకై వారు తండ్రి ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కుటుంబాలు దీవించము, వారిని మీరు ఆస్వాదించి దీవించమని కోరుతున్నాం తండ్రి. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా ఆస్వాదించము. తిరిగి ఎబ్రోని బేర్షెబను ఆస్వాదించము దేవా. మీరే దీవించండి, పరిచర్లు ఆస్వాదించమని కోరుతూ మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. తిరిగి ప్రభు ఎల్జీ గ్యాస్ విషయంలో కూడా మీరు కొంత నెమ్మది ఇచ్చారని విని ఉన్నాం. ఇంకా సంపూర్ణంగా అది కంట్రోల్లో సహాయం చేయండి. అక్కడ కూడా ప్రభువా, చనిపోయిన కుటుంబాలను మీరు ఆదరించి బలపరచండి ప్రభువా. అంతేకాదు దేవా, ఇంకా అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారి కొరకే ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరు స్వస్థత ఇచ్చేయండి దేవా. మిమ్మల్ని సొంత రక్షకుడు అంగీకరించలో సహాయం చేయండి. మారు మనసు పాప క్షమాపణ దయచేయండి. సమృద్ధిని జీవం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్యతమైన సహవాసం, సంతోషం, సమాధానము మనకిప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడైండి మనల్ని సమృద్ధి అనే జీవంతో దేవుడు నింపునుగాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.